కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసి ప్రజల సమస్య తెలుసుకున్నాడు. నిరుద్యోగులు కానీ రైతులు కానీ అన్ఎంప్లాయిడ్ తెలుసుకున్న తర్వాత ఆయనకు ఒకటే ఆలోచన వచ్చింది, ఇంత అన్యాయం జరుగుతుంది బీసీలో. కానీ మొన్న టాల్ కటోరో స్టేడియంలో ఏమన్నాడు, నేను మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీల సంగతే మీద నేను కాన్సన్ట్రేట్ చేసినా, కానీ నాకు ఇప్పుడు తెలిసింది పొరపాటు జరిగింది. బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వారికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి నేను తప్పనిసరిగా 50% సీలింగ్ ఎత్తేసే వరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పాడు. ఇప్పుడు ప్రతి బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పవర్ రాకముందే కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అన్నారు. అది పూర్తి కూడా చేశారు. 150 కోట్లు శాంక్షన్ చేయడం, కుల ప్రాతిపదికంగా అందరి సమస్యలు వాళ్ళ సంఖ్య తెలిసిన తర్వాత ఇవాళ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుంది. అపోజిషన్ ఏమన్నానని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇది కాదు పోదు చేసి తీర్థమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అది రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ ఢిల్లీలో 5-6 అక్కడ 6వ తేదీన జంతర్ మంతర్లో పెద్ద ధర్నా జరుగుతుంది. ధర్నాలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, బీసీ శాసనసభ్యులు, బీసీ మంత్రులు, అదే చైర్మన్లు అందరు కూడా వస్తారు. ఎందుకంటే నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, ఒకటే కాదురా బాబు, అన్ని సంఘాలు రావాలి. ఎన్నో రోజుల నుంచి కూర్చుంటున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఒకరు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం, సోమాజిగూడలో, ఇవన్నీ కంటే ముఖ్యం ఇవాళ మీ తరఫు నుంచి కాంగ్రెస్ అభినవ పూలే అయినటువంటి రాహుల్ గాంధీ గారు గతంలో 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేసిన జ్యోతిబా పూలే భార్య సావిత్రి పూలేతో కూడా ఈ కార్యక్రమం స్కూల్ పెట్టినటువంటి వ్యక్తి. అదే అడుగుజాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు 21st సెంచరీలో పూర్తి చేస్తా బీసీలకు న్యాయం అన్నప్పుడు ఇక అందరు రండిరా బాబు, ఇక మాటికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదో ఈ దెబ్బ రేపు పార్లమెంటులో ఆయన ఏదైతే 9th షెడ్యూల్ పెడతారో దాన్ని అధిగమించేసి 50% సీలింగ్ ఎత్తేస్తాను రాహుల్ గాంధీ, అభినవ పూలే రాహుల్ గాంధీని పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో అందరు చూడాలరే ఇంత పెద్ద సభ జంతర్ మంతర్లో జరగలేదని నేను అందరికీ అపీల్ చేస్తున్నా. ఎందుకంటే గతంలో అదే సోనియా గాంధీ గారు చేసిండ్రు, సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏది పార్లమెంట్లో బిల్లు పెట్టించిందా లేదా, మన్మోహన్ పాస్ అయిందా లేదా, ఒక్కొక్కడు 1,40,000 జీతం సంపాదించుడు ఐఐటీలో, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు అవుతున్నారు. ఇది మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే నాయకులు ఎవరు అంటే ఇందిరాగాంధీ మొదలు పెడితే సోనియా గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీ గారు కూడా. నా ఉద్దేశంలో అందరు చలో ఢిల్లీ అనే కార్యక్రమం తీయండి, అందరు రండ్రా బాబు. ఇక మళ్ళీ ఈ సమయం మనం వృధా చేస్తే మన జీవితంలో ఎన్నడూ కూడా మనకు న్యాయం జరగదు. ఒక దిశ చూపిస్తున్నటువంటి వ్యక్తి, ఒక ప్రజలకు న్యాయం చేయాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా అందరు ఎంపీలు కూడా మద్దతు చేయాలరా బాబు. చేయకపోతే మాత్రం మనకు ఫ్యూచర్ లేదు. ఇది లాస్ట్ ఛాన్స్ మనకు. తెలంగాణలో ఎట్లన్నా అవుతుంది, కానీ యావత్ భారతదేశంలో బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఎంతసేపటికి కాదు పోదు, ఇది ఆర్డినెన్స్ తీసిరు, ఇది నిలబడు. అరే ఎందుకురా బాబు, అవుతుందని ప్రయత్నం చేయాలి తప్పితే కాదని చెప్పడం ఏందో నాకు అర్థమైతే లేదు. ఎంతసేపటికి ముస్లిం అంటారే
ముస్లింలలో కూడా పేదలు ఇక్కడ ఇయ్యలే. రాజశేఖర రెడ్డి పీరియడ్లో 4% ఇయ్యలే. అక్కడ కూడా ఉత్తరప్రదేశ్ లో 5% ఇస్తున్నారు. అక్కడ కూడా 5% ఇస్తున్నారు. మరి మీరు ఎందుకు మైనార్టీల గురించి ఇది ముస్లింలకు లాభం అవుతుందని చెప్పడం ఇది పచ్చి అబద్ధం. వాళ్ళ మాటలు నమ్మకండి. అందరు రండిరా బాబు. నేను ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, చలో ఢిల్లీ అందరు రండి. ఖాళీ డ్రైవ్ లో పోయి ఎన్నోసార్లు జంతర్ మంతర్లో ధర్నాలు చేసిండ్రు. ఇక ధర్నాలు అవసరం లేదు. ఈ ఒక్క ధర్నతోటే మనకు న్యాయం జరుగుతుందని కోరుతున్నా. చలో ఢిల్లీ. అక్కడ కూడా అభినవ పూలే ఎవరంటే రాహుల్ గాంధీ. ఆయనకు ఇలాంటి ఆలోచన రావడం మన అందరి అదృష్టం. ఈ అదృష్టాన్ని చేతులారా చెడగొట్టుకోవద్దని కోరుతున్నా. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు. చలో దాన్ని అందరు వస్తారు, మంత్రులు వస్తారు, శాసనసభ్యులు వస్తారు. అక్కడ మనం పెద్ద ధర్నా చేస్తే దేశ మొత్తంలో కూడా ఇతర రాష్ట్రాలలో కూడా ఆలోచన మొదలవుతుంది. రేపు పార్లమెంట్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో 9th షెడ్యూల్ ను తీసేయాలని మీటింగ్ పెడితే అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఇక్కడనైతే రేవంత్ రెడ్డి తప్పనిసరిగా పొన్నం ప్రభాకర్ దీన్ని అమలు చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావాలి. అదేవిధంగా మొన్న బెంగళూరులో అయింది, అక్కడ కూడా అవుతుంది. అందరు రావాలి. ఇది నేను చెప్తున్నా. ఇప్పుడు ఏదో పిలుస్తే పోతాం అనుకుంటున్నా బాబు. ఇది మీ భవిష్యత్తు గురించి ఒక నాయకుడు చెప్తుండు, నేను మీకు న్యాయం చేస్తా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీకు అన్యాయం జరుగుతున్నది. ఒక నాయకుడు అంటున్నాడు మీకు న్యాయం చేస్తానని అన్నప్పుడు చలో ఢిల్లీ అని అందరు బయలుదేరి. అన్ని సంఘాల నాయకులకు కోరుతున్నా. బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి. అన్ని సంఘాల వాళ్ళు రండ్రా బాబు. ఇప్పటికి మనం దీంట్లో ఒక అడుగు కొంత ఆలోచన చేస్తే మాత్రం మన భవిష్యత్తు మళ్ళా పాతకే వస్తుంది. కొత్తతనం రావాలి. మన ఫ్యూచర్ పిల్లలకు, మన చెల్లెళ్లకు, అన్నలకు లాభం కావాలంటే ఈ బిల్లు పాస్ అయితేనే మనకు లాభం అవుతుంది. దానికి రాహుల్ గాంధీ పూనుకున్నాడు. అందుకుంచే మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తున్న రాహుల్ గాంధీకి అభినవ్ పూలే అనే పేరుతో మనం ముందుకు పోతే తప్పనిసరిగా ఆ ధర్నా సక్సెస్ అయితే అన్ని రాష్ట్రాలలో అందరు ఎంపీలు మద్దతు చేస్తే నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ ఎంపీ అంటే ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అంటాడు. ఆయన ఏం చేయలే, కూరగానే చేయలే. మన జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న అది కూడా చేయలే. ఇవాళ సమయం ఆసన్నమైంది. అందరు రండి. మన తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చే ఈనాడు ఇండస్ట్రీ వర్కర్స్ కూడా వస్తున్నారు. నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిన. ఇవాళ ఇండస్ట్రీలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల మనకు ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ అన్నాడు ప్రైవేట్ సెక్టర్లో కూడా కావాలని. ఇవన్నీ మంచి ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారంగా మనం అడుగు ముందుకేస్తే మనకు న్యాయం జరుగుతుంది. మనం ఆలోచన చేసి ఏది పోదామని అనుకుంటే మనం ఏడేసిన గొంగడి ఆడనే ఉంటుందని కోరుతూ చలో ఢిల్లీ 25, 6 తేదీలల్లా ఢిల్లీకి రావాలి. 6వ తేదీన జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే మనందరికీ న్యాయం జరుగుతుంది. మన ఫ్యూచర్ బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. వచ్చే తరం పిల్లలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ చదువులలో కానీ ఉద్యోగాలలో అన్ని లాభం జరుగుతుందని కోరుతూ ఈనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ నేను కూడా 3వ తేదీన అక్కడ పోతున్నా. అందరు రండి. అక్కడ సదుపాయాలు ఎవరి వారు చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటిది మన గురించి కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నారు కనుక తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నా.